అందరికీ నా వందనాలు. నా పేరు మహాలక్ష్మి. నేను దేవగంట్లో నుంచి వస్తాను. అయితే నేను ఒక ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తాను. నాకు అంటే లాస్ట్ వీక్ కాకుండా బిఫోర్ లాస్ట్ వీక్ ఒక కంప్లైంట్ స్కూల్లో జరిగింది. ఆ పేరెంట్ వచ్చి చాలా భయంకరంగా మాట్లాడి అంతటితో వదిలేయలేదు. ఆయన కొడుకుని తీసుకొని వెళ్ళిపోయినాడు. వేరే స్కూల్లో చేర్పించి నువ్వు చెప్పిన దానికన్నా నేను ఇంకా పవర్ఫుల్గా నా కొడుకుని చేసి చూపిస్తాను అని ఓపెన్ ఛాలెంజ్ చేసిపోయినాడు. అయితే ఒక మేనేజ్మెంట్ ఒక అడ్మిషన్ పోగొట్టుకోవడానికి ఏ మేనేజ్మెంట్ ఇష్టపడదు. అలా కారణమైన టీచర్ని కూడా వదిలిపెట్టదు. అట్లాంటి విపత్కర పరిస్థితుల్లో నేను ఉన్నాను. అయితే నేను సండే చర్చికి వచ్చి అమ్మగారితో నా ప్రాబ్లం చెప్పి ప్రేయర్ చేర్చుకున్నాను. నేను కూడా ఉపవాసం ఉన్నాను. ఒకరోజు ఉపవాసం ఉండి ప్రేయర్ చేసిన, ప్రభువా ఏ నింద అయితే నా మీద వేసిపోయినారో వాళ్ళుగా రియలైజ్ అయ్యి తిరిగి రావాలి నాయనా, లేకుంటే నేను ఇక్కడ మేనేజ్మెంట్కి కానీ ఎవరికి కూడా పేరెంట్కి కానీ చాలా నెగిటివ్ అయిపోతాను అని చెప్పి ఒకరోజు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకున్నాను. తర్వాత అమ్మగారితో చెప్పాను నా ప్రాబ్లం. అంటే ఇంత క్లియర్గా చెప్పలేదు. నేను ఇట్లా మేనేజ్మెంట్తో నాకు ప్రాబ్లం ఉందని చెప్పాను. అమ్మగారు నాకు ప్రేయర్ చేస్తున్నాను. 3వ రోజు అబ్బాయి తిరిగి వచ్చి క్లాస్లో కూర్చోవడం జరిగింది. నాకు షాక్ అనమాట. ఎందుకంటే అంత ఓపెన్ ఛాలెంజ్ చేసిపోయిన పేరెంట్. నేను చెప్పాను మీ అబ్బాయికి నేను బాగా చేసి చూపిస్తాను, నేర్పిస్తానని చెప్పాను. కానీ వినకుండా తీసుకెళ్ళిపోయినాడు. నెలలో నా కొడుకును బాగా పికప్ చేసి తీసుకొస్తా అన్నాడు. 3 రోజుల్లో తిరిగి తీసుకొచ్చినాడు. అయితే ఇది నా జ్ఞానం వల్ల, నేను చెప్పే చదువు వల్ల నాకు జరగలేదు. కానీ దేవుడు నా బాధను, నా అవమానాన్ని, నా దుఃఖాన్ని చూసి నా సమస్యకు పరిష్కారం చూస్తున్నాడు. అందుబట్టి దేవునికి స్తోత్రము. నాకు ప్రార్థించే పాస్టమ్మ గారు కూడా నా తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అందరము చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుద్దాం.